ఈ రోజు క్యాప్సికమ్ ఫ్రై చేసినాం దానికి తోడు కావాలని ఇంకోటి పట్టుకొచ్చినాను. మీసం మీద నిమ్మకాయ నిలబెట్టినట్టు క్యాప్సికమ్ ఎగిరేసి కత్తిపైన నిలబెట్టినాను. ఇప్పుడు ఆపరేషన్ చేసి పేగులు బయటికి తీయాలను. జాగ్రత్తగా కోసి అవసరం లేదంతా బయట పడేయను. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలను. కటింగ్ అంటే ఎయిర్ కట్ కాదు స్వామి, క్యాప్సికమ్ కటింగ్. కట్ చేసి అలా కుప్పలాగా పోసుకున్నాను. ఎర్రగడ్డలు తీసుకుని అలా స్టైల్ గా ఎగిరేచ్చి అలా ముక్కలు ఇవ్వడాలను కింద. ఇప్పుడు పెనుమును కర్రని తిప్పి అట్లా పొయ్యి మీద పెట్టాను. ఇప్పుడు శనక్కాయతను తీసుకొని ముగ్గులో పూలు పోసినట్టు పోసుకున్నాను. నా తిన్న చేసి చెయ్యి కాల్చుకోవద్దు. ఏగినాక తీసి గిన్నెలో వేసుకోండి. చిక్కు చిక్కు పిల్ల, చిక్కారి పిల్ల చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం, గుర్తుంది అన్న. ఇప్పుడు మిరపకాయలు నిలువునా నరకండి. ఇప్పుడు పెనుములో నూనె వేసుకోండి. అట్నే వాతలు పెట్టడానికి తర్వాత గింజలు పచ్చిమిరపకాయలు తీసి దాంట్లో వేయండి. బాగా బొరబొర బొరబొర పొంగుతాయి అట్లా. ఇప్పుడు ఎర్రగడ్డలా జారనివ్వండి. పెనుములోకి కరేపాకు ఉంటే కొంచెం వేసుకోండి. ఇప్పుడు బొరులు మిర్చిలు కలిపినట్టు బాగా కలపండి. ఇప్పుడు ఆ క్యాప్సికమ్ ముక్కలు తీసుకొని చెట్లకి ఎరువు వేసినట్టు అట్లా పోసుకున్నాను స్టైల్ గా. ఎన్నిసార్లు కలుపుతారా బొరులు మిర్చిల, బోరు కొట్టలే అనేరు. కలపాలన్నా తప్పదు మరి. ఊపిరి ఆడకుండా మూత ముయ్యండి. ఇప్పుడు గిన్నె అలా ఎనికిలాగా అలా ముందుకంటే పొడి అయిపోవాలను. ఒక్కలొక్కలు ఉండాలను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. ఎన్నిసార్లు చెప్పాలి బా ఉప్పుతో ఉప్పు ఎక్కువ జాగ్రత్త అని. మేము కారం ఎక్కువ తిన్నాము, అందుకే కొంచెం వేసుకున్నాం. కొంచెం ధనాల పొడి. ఇప్పుడు ఒక్కలొక్కలు కొట్టిన శనక్కాయల పొడి చల్లుకోను టేస్ట్ కోసం. మళ్ళా రెండుసేపు కలబెట్టుకోను. ఏంది నా రోజు వెజ్ చేయొచ్చావు, నాన్ వెజ్ ఎప్పుడు చేస్తావు అని అడిగారు. కార్తీక మాసం అయిపోయింది, ఇంకా స్టార్ట్ చేద్దాం నాన్ వెజ్ కర్రీస్ అన్ని. ఏమి రో అంత డౌట్ గా తింటున్నావు? బాగుందా బాగాలేదరా స్వామి? బాగుంది. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. Goodbye.